సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు. కవిత గారు మచ్చలేని బాల్కొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు మచ్చలేని మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారి మీద నిన్న అవాకులు చెవాకులు వారి అనుచరులతోటి మాట్లాడించినారు. మరి గతంలో మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు మంచోడు ఎట్లయిండు, ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిన తర్వాత ప్రశాంత్ రెడ్డి చెడ్డవాడు ఎట్లయిండని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ బాల్కొండ కాన్స్టిట్యున్సీలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మచ్చలేని నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. వారి మీద మీరు మీ అనుచరులతోటి ఇష్టం ఉన్నట్లు మీరు మాట్లాడిచ్చినారు. స్వతహాగానే ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబం 100 ఎకరాల వ్యవసాయం కలిగిన కుటుంబం. వారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ చివరికి నీ జాగృతి కార్యకలాపాలకు కూడా ఆర్థిక సహాయం చేసిన వ్యక్తే కానీ ఎక్కడ ఏ ఒక్కరిని చేయి చాచి అడిగిన వ్యక్తి కాదు. మరి మీరు ఇష్టం ఉన్నట్లు మీరు వారి మీద అవాకులు చెవాకులు మాట్లాడినారు. 100 ఎకరాల భూమిని పోగొట్టుకున్న కుటుంబం మా ప్రశాంత్ రెడ్డి గారిది. మరి అట్లానే అంతేకాకుండా వారు మొదటి నుండి కూడా 1994 నుండే ప్రశాంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు హైదరాబాద్లో. వారు వ్యాపారంలో సంపాదించిన డబ్బును బాల్కొండ ప్రజలకు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ తెలంగాణ ఉద్యమకు కానీ మీ జాగృతి కార్యకలాపాలకు కూడా ఆర్థిక సహాయం చేసిన వ్యక్తే కానీ ఏ ఒక్కరోజు ఎవరిని చేయిచాసి అడిగిన వ్యక్తి కాదని ఈ సందర్భంగా నేను మీ కవిత గారిని హెచ్చరిస్తూ ఉన్నా. అంతేకాకుండా మీ చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలియంది కాదు. మీరు నగల దుకాణాలకు వెళ్ళి నగలు తీసుకుపోతారని, బట్టల దుకాణంలోకి వెళ్ళి పట్టుచీరలు ఎత్తుకెళ్తారని, దాన్ని కేటాక్స్ అంటారని ఈ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీరు ఇట్లనే మాట్లాడితే మీ మీద ఇంకా చాలా ఉన్నాయి. మీరు బాన్స్వాడ, బోధన్లో మంజీనా నదిలో ఇసుక వ్యాపారుల దగ్గర డబ్బులు దండుకున్న విషయం మాకు తెలుసు. అంతేకాకుండా ఇసుక వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరెవరు ఏ సందర్భంలో మీకు డబ్బులు తెచ్చిచ్చిండ్రో మాకు తెలుసు. మీరు ఇంకా ఇట్లనే అవాకులు చెవాకులు మచ్చలేని మా నాయకుడిపై మాట్లాడితే వారెవరెవరో బయటపెట్టి మీ పరువు తీయాల్సిన అవసరం ఏర్పడుతుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కళ్ళు దుకాణాల్లో కూడా నెలవారీ మామూళ్ళు వసూలు చేసిన చరిత్ర మీది. హైదరాబాద్లో ఉన్న గుట్కా వ్యాపారస్తుల మీద కూడా డబ్బులు వసూలు చేసిన చరిత్ర మీది. మరి ఇట్లాంటి మచ్చలేని మా నాయకుడిపై నువ్వు అవాకులు చెవాకులు పేల్తే సూర్యుడి మీద ఉమ్మితే ఏమవుతుందో అదే జరుగుతుందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మీ మొత్తం జీవితమే అవినీతిమయం. మీ అవినీతిమయమైన జీవితానికి మా ప్రశాంత్ రెడ్డి గారికి అంటగట్టాలని చూస్తే ఇక్కడ తెలంగాణలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ బాల్కొండలో కానీ ఏ ఒక్క నాయకుడు ఏ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మరి ఇప్పటిదాకా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే అందరూ మంచిగా కనిపించారు. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి పక్షాన చేరే సందర్భంలో మీకు అందరూ తెలంగాణ నాయకులు ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు చెడ్డగా ఎట్లా కనిపిస్తున్నారని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. మున్ముందు ప్రశాంత్ రెడ్డి గారి మీద మీ ఇష్టం ఉన్నట్లు అవాకులు చెవాకులు పేల్తే ఖచ్చితంగా తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి పైన కేసీఆర్ బిడ్డగా ఒక బీఆర్ఎస్ కుటుంబ సభ్యురాలిగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఎంతో గౌరవించి ఆమె ఉన్నత స్థానానికి మా నిజామాబాద్ జిల్లా తరఫున కూడా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా గౌరవాన్ని ఇస్తూ వచ్చింది.
అందులో భాగంగా ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని సంఘటనలు ఎదురైనా గౌరవ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు. ఆమె చెప్పిన విధంగా ప్రతి కార్యక్రమాల్లో ఆమెకు అండదండలుగా ఉంటూ వస్తూ ఉన్నారు. ఇన్ని సహాయ సహకారాలు అందుకున్నటువంటి కవిత గారు ఏమాత్రం సోయి లేకుండా తన అనుచరవర్గంతో మరియు ఆమె కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆమె తాను మాట్లాడాల్సిన మాటలను తన అనుచరులతో మాట్లాడించడం చాలా సిగ్గుచేటు. కల్వకుంట్ల కవిత గారు నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా ఉన్నప్పుడు మంజీరా తీర ప్రాంతంలో ఉస్కే దందాలో ఏ విధంగా డబ్బులు ఏ రూపంలో వచ్చినాయి అన్నీ కూడా విలేకరులైనా మీకు తెలుసు, దాదాపుగా ఓట్లేసిన ప్రజలకు కూడా తెలుసు. తదనంతరం ఆమె నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా గుట్కా వ్యాపారం ప్రభుత్వ వ్యతిరేకమని తెలిసి కూడా గుట్కా వ్యాపారుల దగ్గర కమిషన్లు తీసుకున్న విషయం కూడా దాదాపుగా ప్రజలందరికీ తెలుసు. అంతేకాకుండా కళ్ళు డిపోలు, నిజామాబాద్ జిల్లాలో కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో ఆ కళ్ళు డిపోల ద్వారా కూడా ఏ విధంగా కమిషన్లు వచ్చినాయి, ఏ విధంగా డబ్బులు వచ్చినాయి అనేది కవిత గారికి కావచ్చు, కవిత గారు ఉన్నటువంటి అనుచరులకు కావచ్చు ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయం లోకం మెరిగిన సత్యం. అది నిజామాబాద్ జిల్లాలో ప్రజలందరికీ తెలుసు. అది ఒకటే కాకుండా తెలంగాణలోనే కాకుండా ఢిల్లీ వరకు వెళ్ళి లిక్కర్ కేసులో ఏ విధంగా ఇరుక్కున్నదో యావత్ ప్రపంచం, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానాయకులు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు గమనిస్తూ వచ్చారు, గమనించారు. ఆ కేసులో జైలుకు కూడా వేయించినటువంటి వ్యక్తి మీరు. అట్లాంటి వ్యక్తి ఎలాంటి మచ్చలేని నాయకులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి పైన అవాకులు చెవాకులు మాట్లాడడం, విమర్శించడం సరి అయిన పద్ధతి కాదు. ఇంకోటి ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు మీరు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశాంత్ రెడ్డి తరఫున ఒక సైనికుల్లా పనిచేసి ఎక్కడికక్కడ నిన్ను ఎండగడతామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు 14-15 సంవత్సరాలు ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించినటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టకాలంలో ఉన్నటువంటి టైంలో మీరు తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో కుమ్ముక్కై బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో ఒక పని కట్టుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం, ప్రశాంత్ రెడ్డి గారి పైన మాట్లాడి గౌరవ కేసీఆర్ పైన మాట్లాడడం చాలా విడ్డూరం. అంతేకాకుండా మన కవిత గారు ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాలో ముఖ్య నాయకులు ఎవరైతే కేసీఆర్కి దగ్గర ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తున్నారో వాళ్ళపైన అవాకులు చెవాకులు పేయడం, అదేవిధంగా విమర్శించడం జరుగుతున్నది. ఇంకొకటి కవిత గారు మా ఆలోచించేది ఏంటంటే మీరు ఎప్పుడైతే లిక్కర్ రాణిగా పేరు సంపాదించారో, ఎప్పుడైతే మీరు జిల్లా నుండి ఢిల్లీ వరకు, నిజామాబాద్ జిల్లా నుండి ఢిల్లీ వరకు ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని సిగ్గు లేకుండా, ఒక ఆడదాని ఉండి సిగ్గు లేకుండా లిక్కర్ స్కామ్లో ఓ లిక్కర్ రాణిగా మారి, ఎప్పుడైతే మీరు లిక్కర్ రాణిగా మారి అరెస్ట్ అయ్యారో అప్పటి నుండే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయంగా కష్టాలు ఎదురైన విషయం ఓటర్లందరికీ, నిజామాబాద్ జిల్లా ప్రజలకైతే బాగా తెలుసు. ఎందుకనంటే 10 సంవత్సరాలు నేను ఒక ఎంపీగా
మోసినటువంటి జిల్లా ప్రజలు ఉన్నారు. మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మళ్ళొకసారి చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డగా, మా అందరి ఆడబిడ్డగా, యావత్ తెలంగాణ సమాజం నిన్ను ఒక ఆడబిడ్డగా గౌరవించి ఇన్ని రోజులు మేము ఓపిక పట్టినాం. ఒకవేళ మీ పద్ధతిలో మార్పు రాకున్నట్లయితే ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లా నుండి మా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఒక సైనికులుగా పనిచేసి నీ వెంటబడి మీరు కావచ్చు, మీ అనుచర వర్గం కావచ్చు, మీరు ఎవరైతే మాట్లాడిస్తున్నారో ఆ మాట్లాడిన వ్యక్తులు కావచ్చు, బహిరంగ సవాలు విసురుతున్నారు కదా. ప్రశాంత్ రెడ్డి కాదు బహిరంగ చర్చ, మేము వస్తాం. ఆయన ఎవరైతే మాట్లాడిండో ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇదే ఒకటి చివరిగా చెప్తున్నాం, కవిత గారు ఇప్పటి మానుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ పతనానికి బీజేపీ కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కావచ్చు. రేవంత్ రెడ్డి అమ్ముల పొదల నుంచి విసిరిన బాణానివి నువ్వు, రేవంత్ రెడ్డి అమ్ముల పొదల నుంచి వదిలిన బాణానివి నువ్వు. దాదాపుగా ఇది ప్రజలందరూ గమనిస్తారు. కవితమ్మ, మళ్ళొకసారి చెప్తున్నాం, దయచేసి మీరు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీని ఒక కళతోని, ఒక విజన్తోని, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి అంశంతో గౌరవ కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భంలో మీరు ఈ విధంగా కేసీఆర్ గారిని బాధ పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ముఖ్య నాయకులను బాధ పెట్టడం సరైన పద్ధతి కాదు. మీ పద్ధతిని మార్చుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిజామాబాద్ జిల్లా నుండి హెచ్చరిస్తూ ఉన్నాం. పత్రికా సోదరులకు నమస్కారం. ఏదైతే కంచె సేను వేసినట్టు ఎక్కడైతే కళ్ళతో చూసిన దాన్ని కూడా మొన్న కామారెడ్డిలో కవితమ్మ గారు చాలా విరుద్ధంగా ఆమె కళ్ళతో ఆమె చూసిన దానికి విరుద్ధంగా మాట్లాడింది కాళేశ్వరం పైన. దానికి ఖండనగానే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వరల్డ్ అంటే విచ్ ఇస్ ద లార్జ్ ప్రాజెక్ట్ ఏది ఉన్నది లిఫ్ట్ ఇరిగేషన్లో అంటే వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడ ఉన్నది అని అంటే అది తెలంగాణలోనే ఉన్నది. దాని పేరు కాళేశ్వరంగానే ఉన్నది. ఇప్పుడు గూగుల్లో కూడా మనకు కనబడుతున్నది. అట్లాంటి కాళేశ్వరం నిర్మించిన ఒకటి పితామహుడు అపర భగీరథుడు మీ తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారిని మీరు కాళేశ్వరం మీద మాట్లాడితే ఆయన మీద మాట్లాడినట్టే. మీ కళ్ళతో చూసిన ఆ ప్రాజెక్టు ఇలా కాళేశ్వరం నీళ్ళు ఆమె మాట్లాడింది ఏంటంటే నిజామాబాదు కామారెడ్డికి కాళేశ్వరం నీళ్ళు రాలేదు. ఇగో దాని ప్రతికూలమే అంటే దాని పర్యావసనంగానే ఇలా మీకు చెప్పదలుచుకున్నది ఏంటిది అని అంటే ఎక్కడ 300 మీటర్ల డెప్త్లో ఉన్నటువంటి కాళేశ్వరం దాన్ని కేంద్ర ప్రభుత్వాలే ఆదర్శంగా తీసుకున్నాయి, కేసీఆర్ గారిని మెచ్చుకున్నాయి. అట్లాంటి ప్రాజెక్టు ప్రజల ముందుకు వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు రాలేదని మీరు చెప్పినారు. ఎందుకంటే అది రివర్స్ పంపింగ్ ద్వారా మనం ఇలా కాకతీయ కెనాల్కు అంటే మనకు పోచంపాడుకు ఎస్ఆర్ఎస్పీకి తీసుకురావడం జరిగింది. 126 కిలోమీటర్ల గ్రావిటీ ద్వారా దాని పంప్ హౌజులతోని లిఫ్ట్ తీసుకొచ్చి 300 మీటర్ల లోతులో ఉన్నటువంటి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చడం అంటే మామూలు విషయం కాదు. దీనిని ప్రజలందరూ ఈ పత్రికాముఖంగా పాత్రికేయులందరూ చూసినారు. ఇలా వరద కెనాలు నిండుకుంటూ వస్తే ఏ గ్రామం కష్టాలు మంగళారతులతో ప్రజల హారతులు పట్టిండ్రు. హారతులు పట్టి పువ్వులతో స్వాగతం పలికిరు ఆ గంగమ్మ తల్లికి, గోదారమ్మ తల్లికి. అట్లా పోచంపాడును ముద్దాడింది. ఇలా ఎస్ఆర్ఎస్పీని ముద్దాడి ఆ నీళ్లు దాంట్లోకి ఎంటర్ అయినాయి. ఇదంతా పత్రికలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. దాని వీడియో క్లిప్పింగ్ కూడా ఒక్క సెకండ్లో కాలువ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలు చేరుకున్నాయి. పునరుజ్జీవం పథకంలో భాగంగా రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్లోకి గోదావరి జలాలు ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం ఇట్లా మనం వరద కాలువ మీద అక్కడ ఉన్న గ్రామాల ప్రజలు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు వాటిని స్వాగతం పలుకుతూ ఆయన వెంబడి వేలాది గ్రామాల ప్రజలు ఇవాళ అక్కడి నుంచి వచ్చిండ్రు. దాని నుంచి మరి వరద కాలువకు ప్రశాంత్ రెడ్డి గారు ఏం చేసినారు? ఆయన స్వతహా ఒక ఇంజనీర్ అని మీరే ఒప్పుకున్నారు. ఆయన 9 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి ద్వారా శాంక్షన్ తీసుకొచ్చి ఇలా గ్రామాలల్లో ఒక్కొక్క తూముతోని 3-4 గ్రామాల చెరువులను నింపుతున్నాడు. ఆ చెరువులతో ఆయకట్టు అంతా సాగవుతూ ఉన్నది. ఇది నిజం కాదా? అట్లనే శ్రీరామ్ సాగర్లో నుంచి ఏదైతే బ్యాక్ వెనకాల బినోలా ఉంటుందండి, ఈ బినోల నుంచి సారంగపూర్ నుంచి మెంట్రాజ్పల్లికి వెళ్ళి మళ్ళీ కప్పలవాగు పెద్దవాగు వరకు నుంచి కొరుట్ల మెట్టిపల్లి వరకు
మీన్స్ ఏంటంటే 21 ప్యాకేజ్. ఇదేమో రివర్స్ పంపింగ్ ద్వారా తూములతోని ఆయా గ్రామాల చెరువులకు అక్కడ నీళ్ళు అందించిండ్రు. ఆ రైతులు ఇలా చెరువులకు నీళ్ళు వచ్చినాయి. ఆ వీడియోలన్నీ మీరు చూసినారు. అట్లనే ఇంకొకటి ఏంటంటే ప్యాకేజ్ 21, 22 ఏదైతే ఉందో అది దాని ద్వారా ఇలా సొరంగ మార్గము తర్వాత పంప్ హౌజ్లతోని తీసుకొచ్చి చింతలూరు పచ్చలనాడు కూడా కోసరం, చింతలూరు దగ్గర పచ్చలనాడు కూడా పెద్ద వాగు ఉంటుందండి. దానికోసం చింతలూరులో ఒకటి అవుట్లెట్ పెట్టిండ్రు. దాని తర్వాత అక్కడ నుంచి భీమ్గల్ కప్పలవాగు వస్తుంది, అక్కడ కూడా ఒక అవుట్లెట్ పెట్టారు. ఈ నీళ్లతోని భీమ్గల్ నీళ్లతోని కాళేశ్వరం నీళ్లు గోన్గొప్పల చెక్ డ్యామ్ నింపిండ్రు. అట్లనే మోతే అక్లూరు చెక్ డ్యామ్ వరకు వచ్చినాయి. అప్పుడు వర్షం వచ్చింది. 3 చెక్ డ్యామ్లు కాళేశ్వరంతో నీళ్లు నింపింది కాదా? ఇగో దానికి సంబంధించిన వీడియోని కూడా మీరు ఒక్కసారి చూడండి. జిల్లా రైతుల చిరకాల స్వప్నం స్వరాష్ట్రంలో సాకారమైంది. కాళేశ్వర జలాలు రైతుల పంట పొలాలకు చేరాయి. ఎస్ఆర్ఎస్పీకి చేరిన గోదావరి జలాలను పంపు హౌస్ల ద్వారా 20-21వ ప్యాకేజీతో చింతలూరు పెద్దబాగుకు తరలించారు. పెద్దబాగులోకి వచ్చిన జలాలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పూజలు చేస్తారు. ఈ ఘట్టాన్ని చూసి రైతులు పులకించిపోయారు. ఇచ్చిన మాట మేరకు రైతుల పంట పొలాలకు కాళేశ్వరం జలాలను ఇట్లా ఇది నిజం కాదా? దీనికి వందలాదిగా అక్కడున్న గ్రామాల ప్రజలు వాగెంబడ ఏడ కాళేశ్వరము, ఏడ పచ్చలనాడు కూడా, ఏడ కప్పల వాగు, ఎక్కడ చింతలూరు, అట్లా ఈ చింతలూరులో వదిలిన నీళ్లు కూడా పచ్చలనాడు కూడా చెక్ డ్యామ్ వరకు నీళ్లు వచ్చినాయి. అంటే అక్కడ చింతలూరు చెక్ డ్యామ్ నింపుకోవడం జరిగింది, దాని తర్వాత కొల్పాక్ చెక్ డ్యామ్ నింపుకోవడం జరిగింది, దాని తర్వాత పచ్చలనాడు కూడా చెక్ డ్యామ్ వరకు వచ్చేసరికి ఆ తుఫాన్ వచ్చింది, వర్షం వచ్చింది. ఇట్లా చెక్ డ్యామ్లలో నీళ్ళు వేయడం వల్ల అటు 4 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు ఇలా గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులందరికీ బోర్లు ఇలా పోస్తున్నాయి. ఈ కాళేశ్వరం నీళ్లు కాదా? ఈ కాళేశ్వరం నీళ్లు గ్రామాలలోకి వచ్చినాయి, దానికి మేమే సాక్ష్యం. అట్లనే చేంగల్ గ్రామంలో ఇలా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అధికారులే వచ్చిండ్రు. ఎట్లా అంటే ప్రతి 3 ఎకరాలకు ఒక వాల్ ఇవ్వాలి, అవుట్లెట్ ఇవ్వాలి. దానికోసం చేంగల్ గ్రామంలో మనం ఇక్కడ పంప్ హౌస్ ఆన్ చేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు వచ్చి అక్కడ వాటర్ చాలు చేసి చూపించడం జరిగింది. ఇలా రైతుల పొలాలకు రెడీ ఉన్నాయి. దానికోసమే ఓన్లీ అవుట్లెట్లే చేయాలి. మెయిన్ పైప్ లైన్ అయిపోయింది, పంప్ హౌస్లు అయిపోయినాయి. అట్లనే ప్రతి 3 ఎకరాలకు నీళ్లు పోవడం, అవుట్లెట్లు బిగించడమే తర్వాయి ఉన్నది. దీని గురించి కూడా గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోచంపాడు వచ్చినప్పుడు ఆయనకు కూడా ఒక వినతి పత్రం ఇచ్చిండు. సార్ తొందరగా నాకు అవుట్లెట్లు బిగించండి, బిగిస్తే నా రైతులు వస్తాయని ఆయన కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. చూడండి దానికి సంబంధించింది. ఇట్లా ఆన్ గోయింగ్ ప్రాజెక్టు చౌటుపల్లి ఎత్తిపోతల పథకము ప్యాకేజ్ 21, ప్యాకేజ్ 22 ఎక్కడైతే రైతులకు చివరన అవుట్లెట్లు బిగించాల్సి ఉన్నాయో అవి సత్వరం చేయండి సార్. దాని గురించి అసెంబ్లీలో కూడా వారు మాట్లాడినారు. అదే పాయింట్ ఇక్కడ పోచంపాడులో కూడా వారికి వినతి పత్రం రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంత చేసి ఇంత అయిపోయిన తర్వాత రైతుల దగ్గరికి నీళ్ళు వచ్చినాయి, జస్ట్ అవుట్లెట్లే బాకీ ఉన్నాయి కాళేశ్వరం. ఇంత బ్రహ్మాండంగా ఇలా రైతులకు చెరువులకు నీళ్ళు వచ్చినాయి, ఎస్ఆర్ఎస్పీలకు నీళ్ళు వచ్చినాయి. ఇలా కప్పలవాగు పెదవాగులలో 3 చెక్ డ్యాములు నింపడం జరిగింది అవే నీళ్ళతోని. ఇట్లా ఈ నీళ్ళన్నీ రైతులకు అందిపుచ్చినాయి. దానివల్ల ఆ పక్కన బోర్లన్నీ రికవర్ అయినాయి. ఇంత చేసి కూడా దీనిని ఆమె కళ్ళతో చూసి ఆమెనే ఒక దశలో మెచ్చుకున్నది. ఆమె కూడా ఏమన్నది ఒక్కసారి చూడండి. ఆమె కూడా కవిత గారు ఎన్నికలకు పోయిన సందర్భంలో మనం ఒక మాట చెప్పినాం. మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సాగు విస్తీర్ణాన్ని తప్పకుండా పెంచుతామని చెప్పినాం. చెప్పినట్టుగా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం కావచ్చు, కాళేశ్వరం ప్యాకేజ్ 21 కావచ్చు, నిజాం సాగర్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, మిషన్ కాకతీయతోని కావచ్చు, వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కావచ్చు, చెక్ డ్యామ్లు కట్టడం కావచ్చు, వీటన్నిటితోని 1,24,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేసుకున్నాం. కొత్తగా 2 లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించబోతా ఉన్నాం. దీంతో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 5,98,000 ఎకరాలు కూడా సాగులోకి వచ్చిందని మీ అందరి దగ్గర నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నాను. కాళేశ్వరం మళ్ళీ కామారెడ్డి జిల్లాలో ఒక్కటంటే 1 ఎకరాలు నీళ్ళు రాలేదు, ఇంతవరకు కామారెడ్డిలకు నీళ్ళు రాలేదు.
నిజామాబాద్కు నీళ్ళు రాలేదు. మళ్ళీ నిన్న ఆమెనే ఈ ఆయకట్టు సక్సెస్ అయింది, కాళేశ్వరం సక్సెస్ అయింది, ఆ నీళ్ళు వచ్చినాయి. కొత్తగా 4 లక్షల ఎకరాలను స్థిరీకరణ జరిగింది, రైతులకు నీళ్ళు వచ్చినాయి బ్రహ్మాండంగా. దాంట్లో దిగ్విజయమైనం. దాంట్లో కేసీఆర్ గారు చాలా కష్టపడి, ప్రశాంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మంచి ప్రాజెక్టు పూర్తి చేసినారని ఆమె నోరుతోనే, ఆమె మాటల్లోనే మొత్తం చెప్పడం జరిగింది. దానిని మళ్ళీ ఇవాళ ఆమె వెనుక ఎవరు ప్రోత్సహిస్తున్నారు? చూడమ్మ కవితమ్మ గారు, మీ వెనక ఎవరు ఉన్నారు? మీరు ఎందుకు బయటకు వచ్చిండ్రు? మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు అందరికీ తెలుసు. కాబట్టి నిన్న మాట్లాడిన మీరు మళ్ళీ నేడు ఇయ్యలో ఒక మాట మాట్లాడడం అనేటటువంటిది సరైనది కాదు. ఒకవేళ మీరు కేసీఆర్ గారిని తండ్రిగా చూడకపోతే మేము కూడా మిమ్మల్ని కేసీఆర్ బిడ్డగా చూడదలుచుకోలేదు. దీని పర్యవసనం ఏంటంటే మీరు అద్దాలలో మేడలో ఉంటారు, మీకే చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం ఇన్ని ఎవిడెన్సులు ఉన్నాయి, ఇంత మంచి నీళ్లు రావడం జరిగింది, దీన్ని కవిత గారే ఒప్పుకోవడం జరిగింది. నిన్న ఈ సంఘటననే ఎవరు జర్నలిస్టు ఇరిగేషన్ జర్నలిస్ట్ అని నవీన్ కుమార్ అని ఆయన చెప్పుకోవడం జరిగింది. దీని మీద ప్రశాంత్ రెడ్డి గారు నీళ్లు రాలేదు, మీరు చర్చకు వస్తారా? నేను వస్తా అన్నాడు. నవీన్ గారు దీనికి ప్రశాంత్ రెడ్డి అక్కర లేదు, మేము వస్తాం, ఎక్కడికి వెళ్ళి మీరు రండి, మేము ప్రాజెక్టు మీకు తీసుకెళ్తాం, ఏదైతే వరదకాలం మీదకి తీసుకెళ్తాం, అక్కడ బిగించబడి తూములు అవి చూపిస్తాం, ఆ వీడియో క్లిప్పింగ్లు చూపిస్తాం, రైతుల పొలాలకు నీళ్లు ఆ చెరువులకు ఎట్లా వచ్చినాయో చూపిస్తాం. అట్లనే ఎస్ఆర్ఎస్పీలోకి రివర్స్ పంపింగ్ వీడియోలు నీళ్ళు ఎట్లెట్లా వచ్చి గోదావరమ్మని ముద్దాడినో ఆ వీడియోలు చూపిస్తాం. ఇలా బినోలా, సారంగపూర్, మెంట్రాజ్పల్లి పంప్ హౌజ్లు వచ్చి కప్పలవాగు, పెదవాగులో ఉన్నటువంటి వీడియోలు చూపిస్తాం. దయచేసి మీరు రండి, మీరు ప్లేస్ ఎప్పుడు చెప్తారో రండి, సమయం ఎప్పుడు చెప్తారో రండి, దానికి మేమే సరిపోతాం, మీకు చూపిస్తాం. కానీ ఇవాళ మీ జాగృతి మనుషులతోని వాళ్ళతో నీళ్ళతోని ఇట్లా వట్టి మాటలు అనిపించి రాజకీయ పబ్బం గడిపితే ఊరుకునేది లేదు అనేటటువంటి మాట హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై ప్రశాంత్ రెడ్డి. అందరికీ కూడా మా తెలంగాణ భారత రాష్ట్ర సమితి తరఫున, మా స్థానిక బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, మరి మాజీ ఎంపీ కేసీఆర్ గారి కుమార్తె, మరి పార్టీ నుంచి బహిష్కరించినటువంటి ఒక వ్యక్తి కవిత గారు ఈరోజు వారి జాగృతి నాయకులతోని ఆమె ఏదైతే జాగృతి పేక్ డబ్బులు పెట్టి ఏదైతే జాగృతి నడుపుతూ ఉందో, మరి ఆ పేక్ నాయకులతోని నిన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఏదేదో మాటలు మాట్లాడిపించారు. మరి నవీన్ గారు అనే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నిన్న, ప్రశాంత్ రెడ్డి గారు మీకు 2019 మీకు వచ్చినటువంటి మంత్రి పదవి కేవలం కవిత గారి భిక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నవీన్ గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, కవితక్క గారు మీరు కూడా గుర్తుంచుకోవాలి, ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎవరో మీరు ఇచ్చినటువంటి భిక్ష కాదు. 2000 సంవత్సరం నుండి ప్రశాంత్ అన్న గారి స్వర్గీయ వారి తండ్రి సురేందర్ రెడ్డి గారు, మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ వెంబడ 2000 సంవత్సరం నుండి కూడా ఉద్యమంలో ఆయన నడకలను నడకేస్తూ వారి వెంబడ ఉండి ఉద్యమాన్ని నడిపినటువంటి నాయకులు వీరు. అలాగే ఆ ఉద్యమ స్ఫూర్తితో ప్రశాంత్ రెడ్డి గారు చేసేటువంటి ఆయన చేసే పనితనంలో మరి దాన్ని గమనించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మరి 2018లోనే మరి వారికి ఇవ్వడం జరిగింది. మరి అంతకుముందు కూడా మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా తనకు ఇచ్చినటువంటి బాధ్యతను సమర్థంగా రాష్ట్రం అంతా కూడా ఏదైతే కేసీఆర్ గారు కలగన్నారో, ఇంటింటికి నల్లకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కలగన్నారో, ఆ కళను మరి ఎవరైతే బాగా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్తారని ఒక దృఢమైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు ఇస్తే దాన్ని ఆ పీరియడ్లో కూడా సక్సెస్గా చేశాడు. కాబట్టే మరి రెండవసారి మరి ప్రశాంత్ అన్న గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంతే తప్ప మీకు కూడా తెలుసు, కేసీఆర్ గారు ఎవరో చెప్తే, ఎవరో ఫైర్ అవుట్ చేస్తే, ఎవరు మద్దతు చేస్తే ఎవరికి మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే పదవులు కానీ ఎవరికి కూడా ఇవ్వరు. అది కవిత గారు మీకు కూడా తెలుసు. మరి అలాంటి మీరు మీ ద్వారా మంత్రి గారు అయిండ్రని చెప్పేసి మీరు మీ నాయకులతో మాట్లాడిపిస్తే అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా మీరు తెలుసుకునే వాళ్ళు ఏంటంటే, మీరు ఏదైతే మీకు రావాల్సినటువంటి మంత్రి పదవి మీకు రాలేదని చెప్పేసి
మరి ప్రశాంత్ రెడ్డి గారికి వచ్చిందన్న ఒక అక్కసుతోని మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో 2023లో దాదాపు 2,000 మంది 3,000 మంది బహిరంగ సభలో కమ్మరపల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో బహిరంగ సభలో మిమ్మల్ని ఎలక్షన్ మీటింగ్కు పిలిస్తే మీ కుళ్ళు బుద్ధి మీ కడుపులో ఉన్నటువంటి మంట మరి 2,000 మంది జనాభా ఉన్నటువంటి ఒక స్పీచ్లో మీరు చెప్పిండ్రు. సునీల్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, కాకపోతే ఆయన ఎంచుకున్నట్టు పార్టీ రాంగ్ పార్టీ. అంటే మీ ఉద్దేశం ఏంది? మీరు సునీల్ రెడ్డి గారికి ఓట్లు వేయండి, ప్రశాంత్ రెడ్డి గారిని ఓడగొట్టండి. ఇది ఎక్కడనో సీక్రెట్గా మాట్లాడింది కాదు, ఓపెన్ బహిరంగ సభలో మాట్లాడింది. మరి కాబట్టి మీరు ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడు. కాబట్టి మరి ప్రజల ఆశీర్వాదం, కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంది కాబట్టి, బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆయన ముచ్చటగా కూడా 3వ ఎమ్మెల్యేగా గెలిచారు. మరి అది మళ్ళీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా 2వసారి మీరు ఎంపీగా ఓడిపోయిన తర్వాత మీకు అన్నగారు ఎన్నోసార్లు మీ నాన్నగారితో చెప్పి ప్రోటోకాల్ ఇబ్బంది వస్తుంది, నిజామాబాద్ ఇక్కడ మేము పోవడానికి ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి మరి మీకు 2వసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి 100% ప్రశాంత్ రెడ్డి గారు కారణం. అది మీకు కూడా తెలుసు. అది నిజం కాదని చెప్పండి. మీ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వద్దు, ఆమె క్యారెక్టర్ బాగలేదు, ఆమె చెడు వస్తుంది పార్టీకి అని చెప్పేసి మిమ్మల్ని పక్కన పెడితే కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మెప్పించి 2వసారి కూడా మీకు మరి ఎమ్మెల్సీ పదవి ఇప్పించిండ్రు. ఇది నిజం కాదా? ఒక్కసారి తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు రావాల్సిన మంత్రి పదవి రాలేదని చెప్పేసి పార్టీని వినాశనం చేయడం, ఈరోజు కనిపెంచినటువంటి తండ్రిని, కనిపెంచినటువంటి పార్టీని సర్వనాశనం చేయడానికి ఇవాళ నువ్వు కంకణం కట్టుకున్నావు. కానీ భగవంతుడు అన్నవాడు ఉంటాడు. ఎప్పుడు కూడా నీవు ఏదైతే కోరుకుంటున్నావో ఏది కూడా జరగదు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ మరి మీరు అడుగుపెట్టిన తాట నాశనమే. ఈరోజు పార్టీ ఈ స్థాయికి దిగజారడానికి కారణం కూడా పూర్తిగా కవిత గారి బాధ్యులు. ఎందుకంటే 2023 ఎలక్షన్లో ఎక్కడ పోయినా కానీ కవిత గారు లిక్కర్ స్కామ్ చేస్తారు, ఆడామే లెక్క లిక్కర్ స్కామ్ చేస్తారని చెప్పేసి ప్రజల లోపల తలెత్తుకోలేని పరిస్థితి మాకు. మరి ఈరోజు ఇది నిజం కాదా? మీరు లిక్కర్ కేసులో దాన్ని ఇరుక్కున్నది నిజం కాదా? మీతో పార్టీకి చెడ్డ పేరు వచ్చింది నిజం కాదా? కాబట్టి కవితక్క గారు మీకు చెప్తున్నాం, మీ అనుచరులకు కూడా చెప్తున్నాం, ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా మచ్చలేనటువంటి నాయకుడు. ప్రశాంత్ రెడ్డి గారికి జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు ఎప్పుడు కూడా ఎవరిదాడ 1 MP కూడా కరప్షన్ చేసిన నాయకుడు కాదు. కాబట్టి ఇకనైనా గుర్తుంచుకోవాలి. కేవలం ఈరోజు పార్టీని, తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీని నాశనం పట్టియాలి అని చెప్పేసి ఏకైక ఎజెండా ఎవరైతే నీ వెనుక ఉండి ఆడిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాణానివే ఈరోజు కవితక్క గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో ఆమె అదే ప్రతిరోజు మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఖబర్దా కవితక్క గారు, మీరు రేపటి నుండి మా నాయకుడు జోలికి వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ జోలికి వచ్చినా ఇన్ని రోజులు గౌరవిస్తూ ఉన్నారు. ఒక తెలంగాణ ఆడబిడ్డగా, ఒక కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మీ యొక్క నాన్నగారు కాబట్టి ఇంకా ఇక్కడ గౌరవం ఇస్తూ ఉన్నారు. ఆ గౌరవాన్ని కాపాడుకోండి. అంతేగాని మీ నోటికి వచ్చినట్లు మీరు మాట్లాడుతూ మీ అనుచరుతో మాట్లాడిస్తే బాగుండదని చెప్పేసి మరొకసారి కూడా మీ పత్రికల ద్వారా మరి వారికి, కవితక్క గారికి, అలాగే వారు ఏదైతే ఫేక్ జాగృతి నాయకులు అయితే ఉన్నారో ఆ జాగృతి నాయకులకు కూడా మేము ఈ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుండి హెచ్చరిస్తూ ఉన్నాం, సవాల్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నవీన్ గారు మీరు మాట్లాడారో ఇరిగేషన్ మీద, నీకు ఇంకా మా స్థాయికి కూడా అవసరం లేదు, మా కార్యకర్తలు వస్తారు, నువ్వు జిల్లాలో ఎక్కడికి రమ్మంటే ఒకసారి కాళేశ్వరం మీద మాట్లాడడానికి నీవు టైం చెప్పు, డేట్ చెప్పు, వస్తారు. నీకు అవగాహన లేకపోతే మాకు చూపిస్తారు. అంతే తప్ప మరి ప్రాజెక్టు లేదు, ఏం వర్క్ చేయలేదు, అవినీతి పరం చేసిండు అని చెప్పేసి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఎక్కడ కూడా ప్రశాంత్ రెడ్డి అనేటువంటికి మచ్చలేదు. అందుకే 3వసారి ముచ్చటగా జనాలు గెలిపించారు కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇక 4వసారి కూడా గెలిచేది ఆయనే, రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళీ రాబోయేది కూడా ప్రశాంత్ రెడ్డి గారు జిల్లాకు మంత్రిగా వస్తారు, మళ్ళీ జిల్లాను సస్యశాలంగా అభివృద్ధి చేస్తారు. ఇది మేము కోరుకుంటున్నది కాదు, జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి గుర్తుంచుకోవాలా,
జాగృతి నాయకుల కవితక్క గారు ఖబర్దార్, ఇక ముందు మాకు జోలికి వస్తే మాత్రం ఊకుండేది లేని చెప్పేసి మరొకసారి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.